ఓకే. మనం ప్రీవియస్ క్లాస్‌లో అరేస్ గురించి తెలుసుకున్నాం కదా! అరేస్ గురించి తెలుసుకున్నాము. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆ అరేస్‌లో డిఫరెంట్ మ్యాపింగ్ మెథడ్స్ ఉంటాయి. సో, ఆ మెథడ్స్ ఒక 10 మెథడ్స్ దాకా ఉన్నాయి మనకి. ఫస్ట్ వాటి థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క మెథడ్ గురించి మీకు క్లారిటీగా చెప్తాను నేను. సో, ఫస్ట్ వాట్ అబౌట్ ద మెథడ్స్? సో యారేస్ నోట్స్ అనేది ఒకటి నేను ప్రిపరేషన్ చేశాను. మీకు థియరిటికల్గా అప్రోచ్ కూడా తెలియాలి కాబట్టి, సో ఇవి చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇవి మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి మీకు ఇక్కడ ఏవైతే ఈ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మొత్తం 7 మెథడ్స్, 7 8 9 10 మెథడ్స్. ఈ 10 మెథడ్స్ ఈరోజు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వాట్ అబౌట్ ద మ్యాప్? ఈ మ్యాప్ ఫిల్టర్ ఇవి చేసే ముందు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంటిదంటే అది యారో ఫంక్షన్కి ఆర్డినరీ ఫంక్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంది, ఫస్ట్ అది తెలుసుకోండి. ఆ తర్వాత మనం మిగతా వాటికి వెళ్దాం. సో యారో ఫంక్షన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ లేటెస్ట్ ES6 కాడి నుంచి ఇంప్లిమెంట్ చేయబడ్డ ఒక మెథడాలజీ యారో ఫంక్షన్స్ అనేది. జనరల్గా మనం ఒక ఫంక్షన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఫంక్షన్ అని రాస్తాం. కొద్దిగా నేను జూమ్ చేస్తాను మీకు. ఓకే, ఫంక్షన్ అని చెప్పి రాస్తాము. ఆ తర్వాత ఫంక్షన్ని నేను ఏదో సమ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ఒక 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ని నేను ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసేటప్పుడు ఆ 3 వాల్యూస్ని కూడుకొని రిటర్న్ పంపిస్తాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేయాలంటే ఏం చేస్తానంటే సమ్ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్ వాల్యూస్ నేను పాస్ చేశాను. అంటే కాన్స్టెంట్స్ ఇస్తున్నాను, జనరల్గా వేరియబుల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే అర్థమైంది, దిస్ ఈజ్ ద ఫంక్షన్. మీకు ఫంక్షన్స్ టాపిక్ చెప్పలేదు, చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు దీని వరకు మనం ఈ టాపిక్లో ఇంటరాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 179 అనేది టోటల్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది, ఫంక్షన్ అని చెప్పి రాయాలి. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాము. ఆ వచ్చిన ఆర్గ్యుమెంట్స్ని మనం చేయాల్సిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమైనా ఉంటే పెర్ఫామ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ వచ్చేసి మనకి దీంట్లో స్టోర్ అవుతుంది. ఎందుకని సి ఈక్వల్ టు సమ్ ఆఫ్ అనే మెథడ్లోకి 3 ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు దీస్ 3 ఆర్గ్యుమెంట్స్ విల్ బి అసైన్స్ టు A, B, C. దెన్ రిటర్న్ చేసిన వచ్చిన వాల్యూ సిలో స్టోర్ అవుతుంది, దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇది ES5 వర్షన్స్ అండ్ బిలో వర్షన్స్లో ఫంక్షన్స్ వాడే మెథడ్. ఇలా వాడతాం. ఎప్పుడు వాడతాం ఇది, ES6 బిలో వర్షన్స్, ES6 బిలో వర్షన్స్లో. అయితే మనకి తర్వాత ES6 కాడి నుంచి మనకి ఏం చేశారంటే ఒక న్యూ టెక్నాలజీ అంటే న్యూ మెథడాలజీని రిలీజ్ చేశారు. ES6 ఆన్వర్డ్స్ అంటే అక్కడి నుంచి. సో ఇదే ఫంక్షన్ పైన రాసిన ఫంక్షన్ ఒక ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ రాసినట్టు సింగిల్ లైన్లో రాయటం కోసం వాడిన ఒక మెథడాలజీని మనం ఏమంటామంటే యారో ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. ఏమంటాం, ARROW, యారో ఫంక్షన్స్ అంటాం. నేను దీని గురించి క్లారిటీగా చెప్తాను, మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను డైరెక్ట్గా లెట్ సి ఈజ్ ఈక్వల్ టు, నేను ఫంక్షన్ రాసేస్తున్నాను. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆ ఫంక్షన్కి డేటా టైప్ను ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చేసి మనకి ఏంది, సమ్ చేయాలనుకుంటున్నాం. మనం ఏం చేయాలనుకుంటున్నాం, సమ్ చేయాలనుకుంటున్నాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఆ తర్వాత 2 బ్రాకెట్స్ పెట్టి యారో మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం A ప్లస్ B ప్లస్ C అని చెప్పి అనేది ఒక బ్రాకెట్స్. ఎందుకంటే 3 రాసినప్పుడు ఎప్పుడు కూడా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం బ్రాకెట్స్లో చూపిస్తున్నాము. అండ్ తర్వాత ఏం చేస్తాను, నేను ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత ఆ సమ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేయాలి కాబట్టి లెట్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, నేను ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను లైక్ 3, 4, 5 అని. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించినప్పుడు ఈ బ్రాకెట్స్లో మనం A, B, C అని 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. అంటే ఈ ఫంక్షన్లోకి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పంపిస్తున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ తీసుకుంటాం. సో ఇదే లేదండి, నేను సమ్ కాదు, లైక్ నేను పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. పవర్ ఆఫ్ లేదా సమ్ ఏదో
పవర్ ఆఫ్ కాదు మల్టిప్లై అని చెప్పిన ఒక ఫంక్షన్ వాడుతున్నాను. అప్పుడు నేను పంపించేది 3 పంపిస్తే 3కి డబుల్ రావాలి అనే కాన్సెప్ట్ అనుకోండి. 6 పంపిస్తే అంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ పంపించినప్పుడు ఎప్పుడు కూడా మనం బ్రాకెట్స్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. యారో ఫంక్షన్స్లో ఎప్పుడు కూడా సింగిల్ ఆర్గ్యుమెంట్ పంపించినప్పుడు నో నీడ్ ఆఫ్ టు బ్రాకెట్స్. ఆ పారామీటర్స్ని ఎప్పుడు కూడా మనం బ్రాకెట్స్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్ఆర్లో 36 6 6 36 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సమ్ ఈజ్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఎందుకంటే మనం ఆల్రెడీ పైన ఇక్కడ డిక్లరేషన్ చేసి ఉన్నాం. ఇదే టైపు ఓల్డ్ టైపు. సో దీని మొత్తం నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు యారో ఫంక్షన్ టైప్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. మల్టిప్లై ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఇక్కడ సమ్ పెట్టాము, ఇక్కడ మల్టిప్లై పెట్టాము. సో మన ఫంక్షన్ నేమ్ షుడ్ బి సేమ్ అయి ఉండాలిగా. ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేద్దాం. 36 అవుట్పుట్ వచ్చింది. సో ఇదే ప్రోగ్రాము మామూలుగా రాస్తే ఎలా రాయాల్సి వస్తుంది? ఫంక్షన్ మల్టిప్లై ఒక ఏ అని ఇవ్వాలి, రిటర్న్లో ఏ ఇంటూ ఏ అని రావాలి. అంటే ఒక 4 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ లాగా రాయాలి. ఆ రిటర్న్ వచ్చింది మనం ఇంకోసారి స్టోర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ సింగిల్ లైన్లో ఎవ్రీథింగ్ రాయగలుగుతున్నాం. లైక్ ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ అనుకుందాం, మల్టిప్లై కాదు సమ్ అనుకుందాం. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించినప్పుడు మాత్రమే బ్రాకెట్స్లో మనం ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాము. అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ టు దట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏమేమి పంపించాలి? 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. నేను 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను. దెన్ క్లియర్ ద ప్రోగ్రామ్ అండ్ రన్. సో ఇక్కడ మల్టిప్లై మనం ప్రోగ్రామ్ పేరు ఏం పెట్టే ఫంక్షన్ పేరు సమ్ అని పెట్టాం కాబట్టి వీ షుడ్ కాల్ ద సమ్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్. అప్పుడు 15 వచ్చేసింది మనకి. సో ఆర్డినరీ ఫంక్షన్ అయితేనేమో ఇలా రాసుకుంటాము. అదే ES6 కాడి నుంచి మనం యారో ఫంక్షన్స్ ఇలా రాస్తాం. యారో ఫంక్షన్స్ వెరీ సింపుల్గా ఉంటుంది. ఫంక్షన్ నేమ్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ పారామీటర్స్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ A ప్లస్ B. దిస్ ఈజ్ ద రిటర్న్ వాల్యూ. ఇక్కడ రిటర్న్ అని మనం మెన్షన్ చేయక్కర్లేదు. ఎప్పుడు రిటర్న్ అని మనం మెన్షన్ చేయాల్సి వస్తుందంటే ఆ యారో ఫంక్షన్లో లాజిక్స్ ఏమన్నా అప్లై అయ్యుండి మల్టిపుల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటామో దాన్ని రిటర్న్ స్టేట్మెంట్లో రాస్తాం. సో కాబట్టి దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ టు దట్. అది మనం కొద్దిగా ఎలాబరేటెడ్గా ఫంక్షన్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు తెలిసింది. ముందు వాట్ ఈస్ ద యారో ఫంక్షన్స్ అని తెలియటం కోసమే దీన్ని చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూసేటప్పుడు పాస్ చేసి ఈ నోట్స్ అనేది రాసుకోండి. నేను మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను. బికాజ్ ఆఫ్ మనం డిస్కస్ చేయాల్సిన ఫంక్షన్స్ వేరే ఉండే కదా. సో వాటిలో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మ్యాప్. హౌ యూ కెన్ మ్యాప్ ద డేటా. సో నేను ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్లో మ్యాపింగ్ ఎలా చేస్తామని చూపిస్తాను మీకు. సో ఫస్ట్ నాకు లెట్ ఒక ఏ అనే యారే ఉంది. ఆ ఏ అనే యారేలో నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఓన్లీ నెంబర్సే చేయగలమా లేకపోతే స్ట్రింగ్స్ కూడా చేయగలమంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మ్యాపింగ్ ద యారే ఎలిమెంట్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఏ అనే యారేలో ఉన్న ఎలిమెంట్స్ని మ్యాప్ చేయాలనుకుంటున్నాను. ఆ మ్యాప్ చేసేటప్పుడు ఏమైంది? అసలు ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఎలా పనిచేసింది అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఒక ఆర్గ్యుమెంట్ కింద మ్యాప్ అనే ఫంక్షన్లోకి పాస్ చేసింది. సో కాబట్టి ఆ ఎలిమెంట్ని నేను బ్రాకెట్స్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా రాస్తున్నాను అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ మ్యాప్ అనే ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ కాల్ చేసినప్పుడు అక్కడ ఆ వచ్చిన ఆర్గ్యుమెంట్ని మనం ప్రింట్ చేసుకుంటున్నాం. అంటే ఎవ్రీ టైం ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దాకా? సో ఇక్కడ ఏం జరిగిద్దో క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏ డాట్ మ్యాప్ అనగానే ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్లోకి వెళ్తుంది, దాన్ని ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ రిటర్న్ టు ద ఏ డాట్ మ్యాప్లోకి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ పంపిస్తుంది, మళ్ళీ ఏ డాట్ మ్యాప్లోకి వస్తున్నాం. థర్డ్ ఎలిమెంట్ అంటే ఈ మ్యాప్ అనే ఎలిమెంట్ ఫంక్షన్ ఎప్పుడు దాకా ఐటరేట్ అవుతూ ఉంటుంది? 10th దాకా వచ్చిందాకా. ఎప్పుడైతే 10 ఎలిమెంట్ అయిపోతుందో ఇంకా ఈ యారేలో ఎలిమెంట్స్ లేవు కాబట్టి దెన్ ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూట్ ద మ్యాప్ ఫంక్షన్. సో ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేస్తే చూడండి, మీకు 1 నుంచి 10 దాకా వరుసగా మ్యాపింగ్ అయిపోయి ప్రింట్ అయిపోయింది. ఇలా మనం మ్యాప్ చేయడం కోసం వాడే ఒక స్టేట్మెంట్ని మ్యాప్ అంటాము. ఇక్కడ మీకు థియరిటికల్గా చెప్పాలంటే ప్రొవైడ్స్ ఏ కన్సైజ్ వే టు మోడిఫై ద ఈచ్ ఎలిమెంట్ వితౌట్ ఆల్టరింగ్ ద ఒరిజినల్ యారే. ఒరిజినల్ యారేని మోడిఫై చేయకుండా ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎనీ మోడిఫికేషన్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? వితౌట్ ఆల్టరింగ్ ద ఒరిజినల్ వే. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కాదు, నాకు ఆ ఎలిమెంట్కి ఈచ్ ఎలిమెంట్కి ఒక 10 కలిపి ప్రింట్ చేయాలి. కానీ ఏ అనే అరే షుడ్ నాట్ బి చేంజ్. అది చేంజ్ కాలేదని ఎలా చెప్పగలం సార్ అంటే మనం కింద ప్రింట్ చేద్దాం console.log of a అని చెప్పని. ఏ అనేదేమో ఒరిజినల్గానే ఉంటుంది, కానీ నేను మ్యాప్ చేసిన యారేస్కి మటుకు ప్రతిదీ
10కి యాడ్ చేసి చూపించింది. లేదు నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 చేత మల్టిప్లికేషన్ చేసి చూపించాలి. సో లేదా 2 చేతే మల్టిప్లికేషన్ చేసి చూపించింది అక్కడి నుంచి. సో కాబట్టి ఒరిజినల్ యారేని డిస్టర్బెన్స్ చేయకుండా మనకు కావాల్సినట్టు మోడిఫై చేసుకుంటూ ఆ యారేని మనం ఏదైనా ప్రెజెంట్ చేయాలంటే మ్యాప్ అనే ఫంక్షన్ వాడతాము. జనరల్గా డేటాని బైండ్ చేయటం కోసం వాడతాం అనమాట. ఓకే, దట్స్ ఇక్కడ మామూలుగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అనగా ఏమైంది, జనరల్గా ఒరిజినల్ యారే యాజ్ ఈజీలీ ప్రింట్ అయింది. ఇదేంది మోడిఫైడ్ యారే. సో కాబట్టి ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే ప్రొవైడ్స్ ఏ కన్సైజ్ వే టు మోడిఫై ద ఈచ్ ఎలిమెంట్, అంటే ఆ యారేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ ని వితౌట్ ఆల్టరింగ్ ద ఒరిజినల్ యారే, అంటే ఏ అనే యారేని ఎటువంటి మోడిఫై చేయకుండా ఇట్ క్రియేట్స్ ఏ న్యూ యారే అండ్ ప్రాంప్టింగ్ ద ఇమ్యూటబిలిటీ అండ్ రిడ్యూసింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ని రిడ్యూస్ చేస్తూ సో డేటాని ఒరిజినల్ డేటాని మోడిఫై చేయకుండా సో ఎన్క్యాప్సులేట్ చేయడం కోసం దీన్ని వాడతాం అన్నమాట. అంటే ట్రాన్స్ఫార్మ్ ద లాజిక్ అంటే అర్థమైంది, మనం ఇక్కడ ఒక లాజిక్ ని వాడాం, ఇంటూ 2 అన్నాం, ఇంటూ 2 ప్లస్ 5 అని కూడా రాసుకోవచ్చు. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ లాజిక్ ఇంప్లిమెంట్, దిస్ లాజిక్ విల్ బి ఎగ్జిక్యూట్స్ వితౌట్ ఆల్టరింగ్ ద ఒరిజినల్ యారే. ఒరిజినల్ యారేని ఎటువంటి ఆల్టరింగ్ చేయకుండా ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకోసమే ఈ మ్యాప్ అనేది వాడతాం. ఎందుకు మ్యాపింగ్ వాడతాము, ఫర్ లూప్ వాడి కూడా మనం ప్రింట్ చేయొచ్చు కదా. ఇలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే మ్యాపింగ్ అనేది ఎందుకు వాడతామంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఒరిజినల్ యారేని మోడిఫై చేసి, అంటే ఆ ఒరిజినల్ యారేని చేంజ్ కాకుండా ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ని మోడిఫై చేసి మనం ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఈ మ్యాప్ అనే స్టేట్మెంట్ వాడతాము. నేను ఆల్రెడీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి పెట్టాను మీకు, అంటే నేను ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కాకపోతే మీకు చెప్పడం కోసమే ఇలా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. సో దట్ ఈస్ ద మ్యాప్ ఫంక్షన్. వాట్ అబౌట్ ద మ్యాప్ అంటే వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ యారే వీ కెన్ ఆల్టర్ అండ్ వీ కెన్ క్రియేట్స్ ఏ న్యూ ఎలిమెంట్స్ ఆఫ్ ది యారే అండ్ ఇట్ షుడ్ బి ప్రింట్ అనమాట. సో దీన్ని రిటర్న్ తీసుకొచ్చుకొని మనం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ చేయకుండా ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా మనం ఇంకొక యారేలో సమ్ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయకుండా అంటే కన్సోల్ లాగ్ చేయకుండా డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు, మీకు చూపిస్తున్నాను మొత్తము. ఇక్కడ నేను సి అనేది ప్రింట్ చేస్తే వాట్ ఇట్ షుడ్ బి రిటర్న్, సో ఏదైతే మనకి రిటర్న్ అవుతుందో ఒక న్యూ యారే క్రియేట్ అవుతుంది. అంటే ఒరిజినల్ యారేని ఎటువంటి ఆల్టరింగ్ చేయకుండా ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని సమ్ బిజినెస్ లాజిక్ ని యాడ్ చేసి ఆ యాడ్ చేయంగా వచ్చిన ఎలిమెంట్ ని రిటర్న్ చేసి, ఇక్కడ మనం రిటర్న్ అనే స్టేట్మెంట్ కూడా రాయలేదు, నో నీడ్ ఆఫ్ టు రిటర్న్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు రిటర్న్ అని చెప్పి రాసినా కానీ నో ఇష్యూ అబౌట్ దాట్. అందుకనంటే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. రిటర్న్ వాడాము అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, ముస్టాక్ బ్రాకెట్స్ కూడా వాడాలి, అంటే అది నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నట్టు అర్థం కింద. సో ఇప్పుడు కూడా మనకి ఏమైంది, ఇప్పుడు దీంట్లో ఈ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలిమెంట్ ఓపెన్ క్లోజ్ అయిపోయింది, ఇది ఇంతవరకు ఇది క్లోజ్ అవుతుంది, ఇలా రాస్తాం. అయితే ఎంత పెద్ద లెంత్ ఎప్పుడు కూడా మల్టిపుల్ లాజిక్స్ ఉన్నప్పుడే రాస్తాం, కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా అవి నోట్ చేయము. సో కాబట్టి దిస్ ఈస్ ది ఎనఫ్. సింపుల్ గా మనం ఒక చిన్న లైన్ ఆఫ్ ది స్టేట్మెంట్ లో యారో ఫంక్షన్స్ ఉపయోగించి మనకు కావాల్సిన అవుట్పుట్ యారేని మనం జనరేట్ చేయొచ్చు. సో కాబట్టి వితౌట్ డిస్టర్బెన్సింగ్ ద ఒరిజినల్ యారే we can generate a new array with business logic. మనకు కావాల్సిన బిజినెస్ లాజిక్ తోటి ఒక కొత్త యారేని జనరేట్ చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. నేను దీన్ని కూడా మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కింద పెడతాను. సో మీరు తర్వాత చూసుకోవడానికి మీరు మటుకు వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. సో నేను మీకు కాపీ చేస్తుంటే మీరు దాని మీద వర్కౌట్ చేయట్లేదు. సో దట్స్ వై అవసరం అనుకుంటే మీరు దీన్ని ఫాలో అవుతూ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ద ఫిల్టర్. ఫిల్టర్ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఒక n ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ లో నేను ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న వాల్యూసే నాకు ప్రింట్ కావాలి, నేను ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న వాల్యూసే ప్రింట్ కావాలి. అటువంటి వాటిని ఏమంటామంటే ఫిల్టర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం మ్యాపింగ్ చేసాము, ఈ మ్యాపింగ్ లోనే ఇంకొకటి చేసి మనం ఫిల్టర్కి వెళ్దాము. ఎందుకనంటే ఇక్కడ నేను నెంబర్సే చెప్పాను, అలా కాదు, సమ్ నేమ్స్ ఉంటాయి. నాకు రావ్ అనే అతను ఉన్నాడు, ఆ తర్వాత జాన్ అనే అతను ఉన్నాడు, ఆ తర్వాత సమ్ మార్ష్ అని చెప్పని అతను ఉన్నాడు, ఆ తర్వాత వచ్చేసి సమ్ ప్రవీణ్ అని చెప్పని ఒక అతను ఉన్నాడు. ఇలా ఒక 4 మెంబర్స్ నా దగ్గర ఉన్నారు. ఈ 4 మెంబర్స్ నేను డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేస్తే ఆ 4 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ప్రింట్ అయిపోయినాయి. అయితే వాళ్ళకి విత్ కన్కాటనేషన్ ఆఫ్
గారు అని చెప్పని నేను అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఆ రెండు కలుపుకొని నాకు రిటర్న్ రావాలి. అప్పుడేంది రావు గారు, జాన్ గారు, మార్ష్ గారు, ప్రవీణ్ గారు అని వచ్చింది. ఇన్ కేస్ నాకు ఇంకా ముందు పక్కల వాళ్ళకి సెల్యూట్ కూడా కావాలి, నాకు మిస్టర్ అని చెప్పి అనేది కూడా కావాలి. సో అప్పుడు ఇలా పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒరిజినల్ యారేని మనం డిస్టర్బెన్స్ చేయట్లేదు, ఒక కొత్త యారేని క్రియేట్ చేస్తున్నాం విత్ స్పెషల్ ఎఫెక్ట్స్. ఏమేమి ఎఫెక్ట్స్ అయితే మనకు ఆ ఒరిజినల్ ఎలిమెంట్ కావాలో వాటిని కన్కార్డినేషన్ చేసుకుంటూ మనం వాటిని తయారు చేసుకుంటున్నాం. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. స్ట్రింగ్స్ అయితే అంటే ఓన్లీ నెంబర్స్కే చెప్పాను అనుకోకుండా మీకు సమ్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ ఇట్స్ ఏ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, దట్స్ నెక్స్ట్. మనం ఏం చేద్దాం, ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కండిషన్ బేస్డ్గా మనం డేటాని ఫిల్టర్ చేయాలి. సో కండిషన్ బేస్డ్గా ఫిల్టర్ చేయాలంటే ఎలా చేస్తాము, ఫస్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో నాకు ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఒక 10 నెంబర్స్ తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నాకు మోర్ దెన్ 4 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేయాలి. మోర్ దెన్ 4 ఎలిమెంట్స్ కంటే ఉన్నవి ప్రింట్ చేయాలి, లేదా ఇంకొక యారేలో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా ప్రింట్ చేద్దాము, ఆ తర్వాత ఇంకొక యారేలోకి ఎలా స్టోర్ చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ డాట్ ఫిల్టర్ అని చెప్పని ఒక మెథడ్ని వాడతాము. అంటే అరేస్లో ఉండే ఒక ప్రోటోటైప్ మెథడ్ ఇది. సేమ్ మ్యాపింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ మనం ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాము. ఇఫ్ ఏంది, ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 4 అయినప్పుడే, ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 4 అయితేనే మనం ఏం చేస్తాము, వీ షుడ్ రిటర్న్ మనం ఇప్పుడు రిటర్న్ చేయట్లేదు, ఇంకొక యారేలో స్టోర్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా మనం లాగ్ చేస్తున్నాము. ఆ లాగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలని. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేశాను, రన్ చేస్తే మోర్ దెన్ 5 ఎలిమెంట్స్ కంటే నెంబర్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్నవే ప్రింట్ అవుతాయి. నాకు ఇంకా ఇంకో కండిషన్ కూడా వాడుకోవచ్చు. ఎండ్ అంటే 2 ampersands వాడతాము. ఎలిమెంట్ షుడ్ బి లెస్ దెన్ ద 8 మధ్యలోనే ఉన్న ఎలిమెంట్సే కావాలి. సో ఆ రెండు కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న ఎలిమెంట్స్నే మనం తిరిగి తీసుకురాగలుగుతున్నాం. సో దీన్ని మనం ఇదే దాన్ని ఇంకొక వేలోకి మనం ఒక అనదర్ యారేలోకి జనరేట్ చేసి మనం పెట్టాలంటే, ఆల్రెడీ నేను ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ రాశాను. అనదర్ వే ఎలా రాస్తామనేది ఇప్పుడు రాస్తాను. ఇక్కడ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ చేసినప్పుడు ఇక్కడ మనం కన్సోల్ లాగ్ చేయము, రిటర్న్ ద సి అని చెప్పని పెడతాము. అంటే ఆ సాటిస్ఫైడ్ అవుతున్న ఎలిమెంటే రిటర్న్ వస్తుంది. అప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అని చెప్పని మనం ప్రింట్ చేసుకుంటే ఆ రిటర్న్డ్ వాల్యూసే ఇట్ షుడ్ బి. ఇక్కడ కెనాట్ యాక్సెస్ ద సి అని చెప్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 4 అండ్ సి. ఓకే, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ, సో లెట్ సి, సో ఎంప్టీ యారే. రిటర్న్ సి అన్నప్పుడు ఏమవుతుంది, ఎలిమెంట్ తీసుకొస్తుంది. ఇక్కడ రిటర్న్ సి అన్నప్పుడు ఏమైందంటే మనకి అక్కడ మనం చేయాల్సింది రిటర్న్ వచ్చేసి ఎప్పుడు కూడా వాల్యూ షుడ్ నాట్ బి రిటర్న్. ఇక్కడ రిటర్న్ చెక్ చేయదు. ఇక్కడ మనం అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సి డాట్ పుష్ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పని రాసుకుంటాం. ఆ సిలోకి ఎలిమెంట్స్ పుష్ అయిపోతాయి అనమాట. సో కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ అన్డిఫైన్డ్ పుష్. సి అనేది ఏంటిది, ఇట్స్ ఎన్ యారే. సి యారే అని ఎలా తెలియాలి మనకి, ఇక్కడ మనకి సి ఈక్వల్ టు అనేది మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ క్లియర్ అండ్ రన్. సో కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ యారే అండ్ క్లియర్, దెన్ రన్ 5 6 7. అంటే నేను సి అనేది ఒక యారే తీసుకున్నాను. ఏ ఎలిమెంట్స్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ వరకే నేను పుష్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను. దట్ సింపుల్. ఓకే, అదే రిటర్న్ చేసామనుకోండి మనము, అప్పుడు మనం కన్సోల్ లాగ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాము. ఓకే, దట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఇది ఏదైతే ఈ ఎలిమెంట్ కండిషన్ ఉంటుందో దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ కింద కాపీ చేసుకుందాం. లెట్స్ ఇక్కడ ఫిల్టర్లోకి వచ్చి, సో డేటాని ఫిల్టర్ చేయటం కోసం వాడతాం. అయితే ఈ ఫిల్టర్ చేసేటప్పుడు స్ట్రింగ్స్ అయినప్పుడు మనం డైరెక్ట్గా కండిషన్ ఇలా చెక్ చేయలేము. అలా చెక్ చేయలేము కాబట్టి అప్పుడు మనం ఏం వాడతామంటే ఇంకొకటి వాడతాము, దాన్ని ఇంక్లూడ్స్ అని చెప్పని వాడతాం అనమాట. సో అది ఇంక్లూడ్స్ అనే టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మనం చెక్ చేద్దాము. సో నెక్స్ట్ ఫిల్టర్ తర్వాత ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఏమనుకుంటున్నాం ఇక్కడ, సో థర్డ్ ఫంక్షన్ ఏంది మనకి, సో లైక్ రెడ్యూస్. ఇది ఒక మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది కూడా ఇట్ షుడ్ బి ఎఫిషియెంట్లీ కంప్యూట్స్ ద అగ్రిగేట్ వాల్యూ. అంటే ఆ ఫంక్షన్ ఎలా పనిచేసింది అంటే ఆ ఫంక్షన్లోకి 2 వాల్యూస్ పాస్ అవుతాయి ఆ రెడ్యూస్ అనే ఫంక్షన్లోకి. ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్.
ఆ ఫంక్షన్ లోకి ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ స్టేట్ వాల్యూ, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ పాస్ అవుతుంటది. సో ఇవి రెండు కూడుకున్న తర్వాత అంటే ఎనీ క్యాలిక్యులేషన్ విల్ బి డన్, ఇట్ షుడ్ బి రీఇనిషియలైజ్ ద వేరియబుల్ అండ్ పాస్ ద అనదర్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ కంప్యూట్స్ అగ్రిగేట్ వాల్యూస్ లైక్ సమ్స్ కానీ, లేకపోతే ఎనీ క్యాలిక్యులేషన్స్ కానీ, ఆర్ యావరేజెస్ కానీ, ఆర్ ఎనీ కస్టమ్ ఆపరేషన్స్ ఆఫర్స్ ఏ కాంపాక్ట్ సింటాక్స్, అంటే చాలా సింపుల్ వేలో సింటాక్స్ పెర్ఫామ్ చేసిందని ఉపయోగించేదని ఈ రెడ్యూస్ అనేది వాడతాం. రెడ్యూస్ ద నీడ్ ఫర్ ఎక్స్ప్లిసిటీ లూప్స్ ఎన్హాన్సింగ్ కోడ్ అండ్ ఎలిగెన్స్ ఆఫ్ ది మెయింటైనబిలిటీ. చాలా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈ రెడ్యూస్ అనేది వాడతాం. సో దానికి ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను, నేను మళ్ళీ దాన్ని కోడ్ కిందకి ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ నాకు ఏ అనే ఒక యారే ఉంది, ఏ అనే యారే ఉంది. ఈ యారే యొక్క నాకు సమ్ కావాలి. ఏం కావాలి? సమ్ కావాలి. సో నేను లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ రెడ్యూస్, ఏ డాట్ రెడ్యూస్. ఈ రెడ్యూస్ లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అన్నప్పుడు ఎప్పుడు కూడా యారో ఫంక్షన్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేస్తాము. దాంట్లోకి 2 ఆర్గ్యుమెంట్స్ వెళ్తాయి. సో ఇనిషియల్ స్టేట్ వాల్యూ, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ వాల్యూ. సమ్ నేను ఇక్కడ ఎక్స్ కామన్ అయితే ఇనిట్ వాల్యూ అండ్ వాల్యూ, ఏదైతే వాల్యూ మనం పాస్ చేస్తున్నాం అది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, రిటర్న్ ఏం చేస్తాము, ఇనిట్ లో అంటే ఫస్ట్ ఇనిట్ లో ఏముంటది, 0 ఉంటది ప్లస్ వాల్యూ, మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నామో ఆ వాల్యూ వస్తుంది. సో రిటర్న్ వచ్చిన వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కన్సోల్ డాట్, అది ఎలా జరిగిద్దో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సోల్ లాగ్ ఆఫ్ సి. సో హౌ ఇట్ విల్ బి వర్క్స్ అనేది మీకు చెప్తాను. 55 వచ్చింది, ఎలా జరిగిద్దో చెప్తాను అండి. ఫస్ట్ ఏం జరిగిద్దంటే మనకి ఈ రెడ్యూస్ అనేది ఐటరేట్ ఫంక్షన్. ఎప్పుడు దాకా తిరిగిద్దంటే ఈ యారే, ఏ అని తీసుకున్నామంటే అర్థమైంది, ఈ యారే ఫినిష్ అయిందా తిరిగిద్ది. ఫస్ట్ ఇనిట్ లో ఏముంటదంటే ఇనిట్ ఈక్వల్ టు 0 ఉంటది. ఆ తర్వాత మనం పంపించే ఆర్గ్యుమెంట్ ఫస్ట్ 1 పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఆ 1 దేంట్లోకి వస్తుంది, ఇనిట్ లోకి వచ్చేసింది అనమాట. ఇనిట్ లోకి 1 వచ్చేసింది. ఈసారి ఏం పంపిస్తున్నాము, 1 ప్లస్ వాల్యూ 2 వెళ్తుంది. అంటే 1 + 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు ఇనిట్ వాల్యూ ఎంత అయిపోతుంది, 3 అవుతుంది. ఈసారి మళ్ళీ 3 + 3 కలుస్తుంది. అంటే ఇనిట్ వాల్యూ ఎంత అయింది, 6 అయింది. ఈసారి ఇనిట్ లో 6 ఉంది, 6 ప్లస్ నెక్స్ట్ పంపించే వాల్యూ ఎంత, 4. అంటే 6 + 4 10 అవుతుంది. ఇలా ఒక్కొక్క నెంబర్ ఇనిట్ అవుతూ టోటల్ వాల్యూని సమ్ చేస్తుంది. అది సమ్కే ఉపయోగపడిద్దా, నథింగ్. మీరు ఈవెన్ దో మల్టిప్లికేషన్ వాడుకోవచ్చు, లేకపోతే ఎనీ అదర్ క్యాలిక్యులేషన్స్ మల్టిప్లికేషన్ బై 100 వాడుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ పుట్. మీరు ఎనీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎవాల్యూట్ చేయడం కోసం దీన్ని వాడుతూ ఉంటాం. సో జనరల్ గా రెడ్యూసర్ అనేది ఒక ఫంక్షన్, అది రెడ్యూస్ చేయటం కోసమో పెంచడం కోసమో అని కాదు, ఇట్స్ ఏ వన్ ఫంక్షన్. అది ఆ ఫంక్షన్ ని మనం ఎందుకు వాడతామంటే సమ్ చేసుకోవాలన్నా, ఎనీ మ్యాథమెటికల్ కంప్యూటేషన్ చేయాలంటే ఒక యారేలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇది. ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ కింద ఇక్కడ పెట్టాను. సో వేర్ దట్ యా సేన్ ఇట్. సో నేను దీన్ని కొద్దిగా మార్చాను కాబట్టి ఆర్ అని పెట్టి ఇంకొక మోడల్ కూడా ఇక్కడ కాపీ చేస్తాను. ఆ తర్వాత ఫర్ ఈచ్. ఈ ఫర్ ఈచ్ అనేది కూడా జనరల్ గా ఫర్ లూప్ తోటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడం కోసం వాడతాము. సో ఫర్ ఈచ్ అనేది ఇట్స్ ప్రింట్ కోసం వాడుతుంటాం. సో ఎలా వాడతామంటే ఫర్ ఈచ్ లో ఎప్పుడు కూడా మెథడ్స్ అన్ని కూడా ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటే సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్ ఉంటుంది. ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి 1 వస్తుంది. ఆ వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏం చేయాలనుకుంటున్నాను, నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి ప్రింట్. ఆ తర్వాత 2 వస్తుంది, ప్రింట్ అయింది. 3 వస్తుంది, ప్రింట్ అయింది. 4 వచ్చింది, ప్రింట్ అయింది. ఎప్పుడు దాకా, 10 దాకా. వెన్ ద 10 రీచ్ అవుతుందో యారే ఎంటీ కాబట్టి ఫర్ ఈచ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది, ఫర్ ఈచ్ నాట్ ఏ డిఫైన్డ్. దీనికి ఫర్ ఈచ్ ఏ డాట్ ఫర్ ఈచ్ కదా, ఆ యారేకి ఫర్ ఈచ్ చేయాలి. సో కాబట్టి ఆ యారేలో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతున్నాయి. ఇది ఓన్లీ స్ట్రింగ్స్ కే, నెంబర్స్ కే కాదు, మనకి స్ట్రింగ్స్ కూడా. నేను మంత్స్ అని చెప్పిన ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. లైక్ ఐ గో విత్ జాన్యువరి కామా డబుల్ కొటేషన్ లో ఫిబ్రవరి, I go with March and April and June and July, then August, September, October, some November, December, DEC. That's enough. ఇప్పుడు ఈ మంత్స్ ని కూడా మనం ఫర్ ఈచ్ చేయాలంటే మంత్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్. నేను తర్వాత ఇప్పుడు అరేస్ కే చెప్తున్నా, యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి తర్వాత చెప్తాను. ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు
ఇక్కడ console.log of element. We can print the element. So let's clear and print the element. All months should be printed. సో ఇలా ప్రింట్ చేయడం కోసం కూడా ఈ ఫర్ ఈచ్ అనేది ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది array అని అర్థం. సో ఏం చేస్తుంది, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ array ఫెచ్ ఇంటూ ప్రింట్ ద array. ఈ ఫర్ లూప్ అని ఎన్నిసార్లు తిరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఐటరేట్ అవుతుంది, ఎప్పుడు దాకా ఆ array ఫినిష్ అయిన దాకా తిరుగుతుంది. సో అది కూడా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మీకు పేస్ట్ చేస్తాను. సో ఫర్ ఈచ్ కింద దీన్ని కూడా ఆర్ we can also follow this model also. And what about the find? ఇక్కడ ఫైండ్, సమ్, ఎవ్రీ ఈ మూడు వచ్చేసి మనం ఒక కండిషన్ బేస్డ్ గా రాయటం కోసమే వాడతాము. ఇవి ఎలా రాస్తామో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను ఫైండ్ అనేది రాయాలి నేను. సో ఈ arrayలో ఫైండ్ చేయాలి నేను. సో కాబట్టి ఏ డాట్ ఫైండ్, ఆ తర్వాత ఏం తీసుకుంటాం మనం, కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఎలిమెంట్ తీసుకుంటాం. ఎలిమెంట్ తీసుకున్న తర్వాత కండిషన్ అనేది ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. ఇఫ్ మనకి ఫైండ్ చేయాల్సిన ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ మనం ఫైండ్ చేయాలనుకుంటామో ఆ ఎలిమెంట్ అవైలబిలిటీ ఉందా లేదా, నేను అవైలబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ 5 అనేది ఉందా లేదా అనేది నాకు కావాలి. సో ఇక్కడ console.log ఆఫ్ వాట్ వీ నీడ్ ఆఫ్ టు ప్రింట్ ఎలిమెంట్ అని చెప్పి అనేది మనం ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ ఇది బ్రేస్ బ్రాకెట్, ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు విత్ డేటా టైప్ తో కూడా మ్యాచ్ అవ్వాలంటే డబుల్ ఈక్వల్ వాడతాం. సో ఆటోమేటిక్ ఏమైంది, 5 అనేది ఫైండ్ అయింది కాబట్టి ఉంది. ఇన్ కేస్ ఐ గివ్ ద 11, సో ఇట్ షుడ్ నాట్ బి ప్రింట్, నాట్ అవైలబుల్. సో కాబట్టి అది ఏమవుతుంది, రిటర్న్ చేయట్లా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఫైండ్ అయితే RUTUR అని రిటర్న్, సో ఫైండ్ అని పంపించవచ్చు, రిటర్న్ ఫైండ్. సో ఎల్స్ కాకపోతే ఏం చేయొచ్చు, రిటర్న్ నాట్ ఫైండ్ అని చెప్పని రాయొచ్చు. ఇలా రాసి మనం ఇక్కడ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఫైండ్ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పని రాసుకొని దెన్ console.log ఆఫ్ వాట్ అబౌట్ నెక్స్ట్ సి అని చెప్పని మనం ప్రింట్ చేస్తే, సో దెన్ వాట్ షుడ్ బి రిటర్న్ 1 అంటే ఇట్స్ మీనింగ్ ఆఫ్ నాట్ ఫైండ్, రిటర్న్ ట్రూ ఫాల్స్. సో ఇక్కడ 11 కాదు, మనం ఇక్కడ 10 ఇద్దాము. సో దెన్ వీ విల్ చెక్. సో 1 ఆల్వేస్ ఏమవుతుంది, రిటర్న్ ట్రూ ఫాల్స్ వస్తుంది. సో అలా రాకూడదు మనకి, కాబట్టి మనం ఏం చేస్తాము, సో console.log ఆఫ్, సో వీ కెన్ రైట్ దిస్ వే. సో ఇది బెటర్, మనకి ఫైండ్ అయిందా లేదా అనేది తెలియాలంటే సింపుల్ గా ఏ డాట్ ఫైండ్ ఆఫ్ అని వాడుకొని ఇక్కడ రిటర్న్ మనం అసలు రాయాల్సిన అవసరం లేదు, లేదనుకుంటే నాట్ ఫైండ్ అని చెప్పి రాయొచ్చు. దెన్ ఎప్పుడైతే ఫైండ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ వాడితే ఏమైందంటే ఇంకా ఐటరేట్ కాకుండా బయటకు వచ్చే సి ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ నో నీడ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. జస్ట్ ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది, మనకి ఫంక్షన్ ఎగ్జిట్ అయిపోతుంది. ఫైండ్ అనేది మనకి ప్రింట్ కావాలా, ఇక్కడ రిటర్న్ ఉంది. సో వీ షుడ్ రిటర్న్ console.log ఆఫ్ నాట్ ఫైండ్ ఇద్దాం, నాట్ ఫైండ్. సో క్లియర్ రన్. సో నాట్ ఫైండ్ ప్రింట్ చేసి ఫైండ్, తర్వాత ఎర్రర్ వచ్చింది ఎగ్జిట్ నాట్ ఎగ్జిక్యూట్ అని. సో దీన్ని తీసేద్దాము, ఎగ్జిట్ 0 అని పెట్టాలి. నేను అది వాడకుండా మీకు ఎన్నిసార్లు ఫైండ్ నాట్ ఫైండ్ ఎగ్జిక్యూట్ అవుతుందని తెలిసింది అనమాట. దట్స్ ఫైండ్ నాట్ ఫైండ్, అవైలబిలిటీ ఉందా లేదా. సో లేదనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు ఒక ఆర్గ్యుమెంట్ ని. మీరు ఎలా రిటర్న్ చేసుకోవచ్చు అంటే, సో ఐ గో విత్ రిటర్న్ 0, ఇక్కడ సాటిస్ఫైడ్ కాకపోతే రిటర్న్ 1 అని చెప్పని సెట్ చేసుకోవచ్చు. సో either దట్ వే ఆర్ దిస్ వే. ఇక్కడ వచ్చేసి లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఫైండ్ అని చెప్పని రాసుకోవచ్చు. సో console.log ఆఫ్ సి అని చెప్పని పెడితే ఆ సి యొక్క వాల్యూ ఎంత అనేది మనకి ప్రింట్ అయింది. అన్ని ఐటరేటర్స్ తీసుకోకుండా 1 ఫైండ్ అయింది. సో ఐ గో విత్ 30. సో క్లియర్ అండ్ రన్. దెన్ ఆల్వేస్ షుడ్ బి రిటర్న్ వస్తుంది. అంటే ఫస్ట్ ఒకసారి మనకి వెళ్ళినప్పుడు ఆ యారేలోకి రిటర్న్ వెళ్తుంది. మనకి సాటిస్ఫైడ్ అయినప్పుడు ఏం రావాలి, యాక్చువల్గా 1 రావాలి, అన్సాటిస్ఫైడ్ అయినప్పుడు 0 రావాలి. సో క్లియర్ అండ్ రన్. అన్డిఫైన్డ్ అని వచ్చింది, ఎందుకంటే నాట్ ఫైండ్ కాబట్టి. ఇప్పుడు మనం 10 ఇద్దాము. సో దెన్ రిటర్న్ చేస్తే 10 ఈజ్ ద ఫైండ్, దట్స్ వై ట్రూ వచ్చింది. సో 10 ప్రింట్ అయిపోయింది మనకి. ఎందుకని, సిలోకి ఏం రిటర్న్ వెళ్ళిపోతుంది, సాటిస్ఫైడ్ అయిన వాల్యూమే రిటర్న్ అయిపోతుంది. సో క్లియర్ రిటర్న్ ట్రూ అంటే ఎప్పుడైతే సాటిస్ఫైడ్ అవుతుందో ఆ వాల్యూ వరకు రిటర్న్ అవుతుంది. లేని వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి,
సో ఐ గో విత్ 12 దెన్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకని ఇక్కడ రిటర్న్ అనేది మనకి అన్డిఫైన్డ్ కాబట్టి. అర్థమైందా? ఏం లేదు కదా, జీరోలో వాల్యూ అనేది రిటర్న్ జీరో అంటే అర్థమైంది ఫెయిల్ అవుతాం. సో దట్స్ ఇలా కూడా మనం రాయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ రాశాను కదా, ఇలా కూడా ఎలిమెంట్ని ఫైండ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో వరకు ఇది కూడా ఒక మోడల్ కింద వాడుకోండి. సో ఇంకా డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. మనం 1 by 1 నేర్చుకోకుండా చూద్దాము. సమ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ఫైండ్ సమ్ వన్ అంటే అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్ ఉంటేనే, అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి అవైలబుల్ ఉంటేనే అరే ఆ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ సమ్ అనేది రిటర్న్ చేయాలి అంటే దీనికి ఫైండ్కి ఏంటంటే ఫైండ్ చేసి ఆ స్పెసిఫైడ్ ఎలిమెంట్ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం, ఫైండ్ ఆఫ్ ది ఎలిమెంట్. అలానే మనం ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ వాడుకుంటే సమ్ ఇఫ్ ఎలిమెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 3 రిటర్న్ ఎలిమెంట్. సో సమ్ అంటే ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయినా చాలు అని అర్థం అనమాట. ట్రూ అంటే 3 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి అని అర్థం. సో అర్థమైందా? 3 కంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 3. సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే అర్థమైంది ఎనీ వన్ షుడ్ బి సాటిస్ఫైడ్ దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్ అర్థం. దీని సమ్ అంటే ఈ array ఎలిమెంట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ లో ఎనీ వన్ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్ దెన్ ఇట్స్ ఎనఫ్, ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆ arrayలో ఈ ఎలిమెంట్ ఉంది అని అర్థం అనమాట. దానికి రిటర్న్ వచ్చింది ట్రూ అనేది. సో ఇది ఒక మోడల్. ఇదే దాన్ని నేను ఇక్కడ సమ్ తర్వాత ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ ఎవ్రీ అని చెప్పని ఒకటి ఉంది. సమ్ తర్వాత ఏముంది, ఎవ్రీ ఉంది. చూడండి ఇక్కడ లైట్ కిందకి వెళ్దాం. ఫర్ ఫైండ్ తర్వాత వచ్చేసి సమ్, ఆ తర్వాత ఎవ్రీ, ఆ తర్వాత ఇండెక్స్ ఆఫ్. సో ఎవ్రీ అంటే అర్థం ఏంటంటే సమ్ అంటే ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే చాలు. ఎవ్రీ అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఎవ్రీ. సో మొత్తం 3 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ మొత్తం 3 కంటే ఎక్కువ లేవు. ఎందుకని? ఈ 3 కంటే ఎక్కువ కాదు కదా. దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ ఫాల్స్. ఎందుకని? ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్ దిస్ కండిషన్ అర్థం. అది ఇంతకు రాసిన సమ్ ఏంది, ఎనీ వన్ సాటిస్ఫైడ్ దిస్ కండిషన్. వీటన్నిటిలో ఏ ఒక్క ఎలిమెంట్ దీనికంటే ఈవెన్ దో మీరు 9 ఇవ్వండి చాలు. ఎందుకని? 10 అనేది ఒకటి ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి రిటర్న్ ట్రూ. ఎప్పుడైతే మీరు గ్రేటర్ దెన్ 10 ఇస్తారో ఒక్కటి కూడా సాటిస్ఫైడ్ అయింది లేదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. అదే మీకు ఎవ్రీ అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి, ఇక్కడ నేను గ్రేటర్ దెన్ 0 అని ఇస్తే అప్పుడు ట్రూ వస్తుంది. ఎనీ 1 ఇచ్చినా కానీ అది ట్రూ రాదు. ఎందుకని? 1 కంటే రీచ్ అయిన అన్ని ఉండాలంటే ఇక్కడ లేదుగా, ఇది 1 కంటే రీచ్ అయ్యలేదుగా. సో కాబట్టి ఇట్ షుడ్ బి ఫాల్స్. సో కాబట్టి ఎవ్రీ అండ్ సమ్ కి ఎవ్రీకి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ద కండిషన్ ఈజ్ కాల్డ్ ఎవ్రీ. ఇట్ షుడ్ బి రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిటర్న్ చేయదు, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసింది సిలోకి. అదే మనకి ఫిల్టర్ కానీ మ్యాప్ అయితే ఏం చేసింది, ఒక న్యూ array ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ ట్రూ ఫాల్సే ఇచ్చింది అనమాట. అలానే ఎవ్రీ అంటే అర్థమైంది ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్. సమ్ అంటే అర్థమైందంటే సమ్ ఎనీ వన్ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్, దట్స్ ఎనఫ్ అని చెప్పి అర్థం అనమాట. ఈ రెండు కూడా మనం కండిషన్స్ చెక్ చేసుకోవడానికి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఆఫ్ అని చెప్పిన ఒకటి ఉంది, ఇంక్లూడ్స్ అని చెప్పిన ఒకటి ఉంది. సో వాట్ అబౌట్ ద ఇండెక్స్ ఆఫ్? ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని మనం తెలుసుకోవడం కోసం ఇండెక్స్ ఆఫ్ అంటాం. ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్, నాకు 5 అనే ఎలిమెంట్ ఎక్కడుందో నాకు తెలియాలి. సో నేను డైరెక్ట్ గా దీన్ని లెట్ సి ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ 5 అని చెప్పని ఇచ్చా. ఇండెక్స్ ఆఫ్ లో ఓ క్యాప్ లో వాడా. ఎందుకు ఓ క్యాప్ లో వాడానంటే సెకండ్ పదం అది క్యాపిటల్ అయింది మెథడ్స్ అన్నిటికీ కూడా. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అని చెప్పని వాడితే క్లియర్ అండ్ రన్ చేస్తే 4 అనేది ఉంది. 5th లో 0 1 2 3 4, 4th పొజిషన్ లో 5 ఉందన్నమాట. దట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్. అలా కాకుండా ఇదే 5 ఇక్కడ ఇంకొకటి కూడా ఉందనుకో, అయినా కానీ ఇండెక్స్ ఆఫ్ అంటే 4 చెప్పింది. దీనికి ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ నే మనం ఏమంటామంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటాం. సి ఈక్వల్ టు ఏ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి. అప్పుడు ఆ 5 అనేది ఎక్కడ చివరిలో ఉందో దాని యొక్క ఇండెక్స్ ని చెప్పిద్ది అనమాట. ఇండెక్స్ ఆఫ్ వేరు, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ వేరు. సో ఇప్పుడు క్లియర్ చేసి రన్ చేస్తే 9th ప్లేస్ లో ఉంది మళ్ళీ ఇంకొక 5 అనేది. సో కాబట్టి ఇదేమో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, ఇది లాస్ట్ ఇండెక్స్ వాల్యూ అనమాట. ఓకే, ఇది కూడా ఆల్రెడీ నేను ఇక్కడ కాపీ చేశాను. ఆ తర్వాత ఇంక్లూడ్స్ అనేది ఎందుకు వాడతామంటే ఈ arrayలో ఆ ఎలిమెంట్ ఉందా అని తెలుసుకోవడం కోసం మనం వాడతాం.
లైక్ నేను ఇండెక్స్ ఆఫ్ కాకుండా ఇంక్లూడ్స్ 5 అని చెప్పని ఇచ్చానుకో, ఆ 5 అనేది దాంట్లో ఉంటే ట్రూ వచ్చింది. నేను 15 ఇచ్చాను అనుకో, ఆ ఎలిమెంట్ లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. దట్ ఈస్ ద ఇంక్లూడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైస్. స్లైస్ అంటే దాంట్లో నుంచి ఒక పార్ట్ని మనం బయటికి తీసుకొచ్చుకోవడానికి స్లైస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. అంటే నేను ఇండెక్స్ 1 దగ్గర నుంచి ఎన్ని ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్ దాకా కావాలి. నాకు 4 అని చెప్పని ఇచ్చేస్తే అప్పుడు ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ దగ్గర మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ 2, 3, 4 తీసుకొని వచ్చేసింది. ఇంక్లూడింగ్ ఆఫ్ 5 కావాలంటే అప్పుడు 5 అనే ఇండెక్స్ దాని తర్వాత బౌండరీని స్పెసిఫై చేస్తే దట్ ఎలిమెంట్స్ విల్ బి స్లైసెస్ చేసింది. స్లైస్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఒక స్పెసిఫైడ్ పోర్షన్ ఆఫ్ ది యారేని సపరేట్గా ఇంకొక న్యూ యారేలోకి స్టోర్ చేసుకొని మనం బయటికి తీసుకురావడాన్ని స్లైస్ అని చెప్పని పిలుస్తుంటాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 10 మెథడ్స్ని మనం టచ్ చేసాము, ఇంక్లూడ్ చేసాము, స్లైస్ చేసాము. రేపు ఇంకా సమ్ మోర్ మెథడ్స్ మనం లెర్న్ అవుదాము. ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసి చెప్తాను మీకు. సో 1 by 1 ముందుకెళ్దాము. సో ఇంతవరకు ఈ క్లాస్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మోర్ వీడియోస్ మీకు ఇంకా పెడతా ఉంటాను. ఓకే, బాయ్.